జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం యుద్ధకాండ నుంచి శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించుట అనే వృత్తాంతం విందాం. కుంభకర్ణుడు మరణించాడన్న వార్త వినిన రావణుడు నీరుగారిపోయాడు. ఇది నిజమా అని నిర్ఘాంతపోయాడు. మహాబల పరాక్రమవంతుడు, మాయా విద్యలో ఆరితేరినవాడు అయిన ఇంద్రజిత్తు 100 ఏనుగుల బలం కలిగి వేలాది మందిని అరచేతితో అంతమొందించగల బలశాలి అయిన కుంభకర్ణుడు మరణించారన్నది రావణుడు నమ్మలేకపోతున్నాడు. బంగారు నిర్మితమైన లంకానగరం శ్మశానంగా మారిపోయింది. ఎక్కడ చూసినా తెగిన మొండెములు, రక్తధారలతో నేల అంతా ముద్దయిపోయింది. రక్తధారలతో నేలంతా ముద్దయిపోయింది. లక్షలాది మంది రాక్షసులు యుద్ధంలో మరణించారు. రావణుని సభామందిరం వెలవెలపోయింది. అంతఃపురంలోని కాంతలందరూ బోరున విలపిస్తున్నారు. రావణుని కళ్ళు చింత నిప్పుల్లాగా కాలిపోతున్నాయి. ఇంత జరిగినా రాముడితో యుద్ధం చెయ్యడానికే సిద్ధపడుతున్నాడు రావణుడు. రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. రావణుని పట్టపు రాణి మండోదరి, స్వామి, జరిగిన దానికి విచారించడం కన్నా జరగబోయే దానిని గురించి యోచించడం మంచిది. ఇప్పటికైనా మించిపోయినది ఏదీ లేదు. సీతను రామునికి అప్పగించి శరణు వేడుటయే మేలనిపిస్తోంది అని అంది. రావణుడు మరింత ఉగ్రుడైపోయాడు. పలుమార్లు ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టిన నాకు ఎదురు నిలిచి యుద్ధం చేయగలవారెవ్వరూ ఈ ముల్లోకాలలో లేరు. అటువంటి నాకు సీతను అప్పగించమని, రాముని శరణు వేడమని చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ యుద్ధభూమికి బయలుదేరాడు రావణాసురుడు. మండోదరికి దుశ్శకునములు గోచరించాయి. రాముడు, రావణుడు యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలిచారు. ఇరువురు ఎన్నో రకాల ఆయుధాలు, అస్త్రాలు ప్రయోగించి యుద్ధం చేస్తున్నారు. రావణ యుద్ధం భీకరంగా సాగుతోంది. రాముని బాణాలకు రావణుడు శిరస్సులు తెగిపడుతున్నాయి. కానీ తిరిగి అవి యథాస్థానానికి వచ్చేస్తున్నాయి. ఒకరోజు విభీషణుడు రాముని వద్దకు వచ్చి, రామచంద్ర, రావణునికి శిరస్సులు ఎన్నిసార్లు ఖండించినా అవి యథాస్థానాన్ని పొందుతాయి. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం. ఒకప్పుడు రావణుడు ఘోరమైన తపస్సు చేసి శిరస్సులను ఖండించి హోమగుండంలో వేసి బ్రహ్మ నుండి వరం పొందాడు. రావణుని నాభి వద్ద అమృత కలశం ఉంది. దానిని ఛేదిస్తే అతడు మరణించగలడు అని చెప్పాడు. ఆ మర్నాడు ఇరు వర్గాలు యుద్ధభూమిలో హోరాహోరీ పోరాడుతున్నాయి. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుని నాభిపై గురిపెట్టాడు. అంతే, అమృత భాండం ఆవిరైపోయింది. వెనువెంటనే రాముడు రావణుని శిరస్సును మరో బాణంతో ఖండించాడు. రావణుడు మరణించాడు. దేవతలు రాముడిపై పుష్పవర్షం కురిపించారు. వానరులు సంతోషంతో పొంగిపోయారు. మండోదరి, రాక్షస స్త్రీలు, విభీషణుడు రావణుని కళేబరం వద్ద పడి ఏడుస్తున్నారు.
రాముడు విభీషణుణ్ణి ఓదార్చాడు. లంకా నగరానికి విభీషణుణ్ణి రాజుగా చేసి పట్టాభిషేకం జరిపించాడు. అది పిల్లలు ఈరోజు వృత్తాంతం. రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.